బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుగులు కావాలా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను. ఇది ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు కలిపి చేసుకుంటే ఈ పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి వేసుకోవడం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే మనం ఎంత ఇడ్లీ పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ దోశ పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పునుగులు వేసుకోవడానికి బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇది కొద్దిగా లూజ్గా ఉంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు దీనిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం పిండి అవసరమైతేనే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగు, అలాగే సన్నగా తరుగుకున్న 2 పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఈ షుగర్ వేయడం వల్ల పునుగులు అనేది మంచి కలర్ వస్తాయి. షుగర్ కూడా వేసాం కదా, దీనిని మరొకసారి బాగా కలుపుకుందాము. పునుగుల బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకూడదు. 1 నిమిషం ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో పునుగులు, చాలా బాగా వచ్చాయి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. వీటిని ఇప్పుడు వేరొక గిన్నెలోనికి తీసేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా పునుగుల్లాగా వేసుకోవాలి. ఈ పునుగులు కొబ్బరి చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, పునుగులు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.